తెలుసా నీ విలువ గుడ్ ఈవినింగ్ మేడం. ఆ మధువాని సహనానికి సరిహద్దులు కలవా. మధువులందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ మేడం. వండర్ఫుల్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. Yeah. So hearty welcome to today's energetic session, all of you. హలో మేడం. హరి అమ్మ. బాగున్నారు అందరూ? వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎంత బాగున్నారు? చాలా ఎంత 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 ఇంకా వెరీ గుడ్. ఎంత నైస్. అది ఉండాలి మనకి. ఓకే, మన లైఫ్ లో మనం ఏవైతే అనుకుంటున్నామో ప్లీజ్ కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, వాయిస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు అన్మ్యూట్ చేద్దరు కానీ అందరూ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది మన ఎనర్జీని. ఓకే, ఎప్పుడైతే మన ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అవసరమైనవన్నీ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనం కలలు కంటున్న మన జీవితాన్ని మనం దక్కించుకోవచ్చు. ఏమంటారు మీరు? ఇఫ్ yes, just show your thumbs up, all of you. Yes, very good. సో ఈరోజు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ యాంగిల్లో మన సెషన్ జరగబోతుంది. ఎందుకంటే నేను ఈ స్నేహ ప్రారంభించి, అంటే ఆన్లైన్ సెషన్స్ ప్రారంభించి మొన్న జూన్ కి 1 year కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నేను ఏ విజన్తో అయితే స్టార్ట్ చేశానో, అంటే ప్రతి ఒక్క మహిళ కూడా సంపూర్ణమైన జీవితం గడపాలి, ఆనందంగా, ఆరోగ్యంగా. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. చిన్నప్పుడు చాలా అనుకుంటూ ఉంటాం, ఇలా చేస్తా, అలా చేస్తా, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను, నా లైఫ్ ఎలా ఉండాలి అన్ని. కానీ ప్రాక్టికల్లోకి వచ్చినప్పటికీ అందరికీ అవన్నీ కూడా సాధ్యం అవ్వకపోవచ్చు. మేబీ రకరకాల కారణాల వలన, ఎయిదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం, డెసిజన్ మేకింగ్ లో ప్రాబ్లం, ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే చిన్నప్పుడు ఏదో అనుకున్నాం, అవ్వలేదు, ఇంక మరి ఎప్పుడూ అవ్వదు అని అనుకుంటామా? లేదు, దిస్ ఈజ్ ద రైట్ టైం, మేము మా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అని అనుకుంటామా? మీరేమనుకుంటున్నారో చాట్ బాక్స్ లో నాకు తెలియజేయండి ప్లీజ్. కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా న్యూ లైఫ్ అని టైప్ చేయండి. న్యూ లైఫ్. ఎస్, స్వప్న, భారతి, చైతన్య గారు, శైలజ గారు, మంజుల గారు, కృష్ణవేణి అమ్మ, శ్రీదేవి గారు, ఎస్ ఎస్ ఎస్, అల్వేలమ్మ, సంధ్య గారు, విజయలక్ష్మి గారు, ప్రతి ఒక్కరు కూడా కొత్త జీవితం ప్రారంభించాలని అన్ని విధాలుగా కూడా రెడీ అయ్యారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అందరం కంగ్రాచులేషన్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీకు మీరు కూడా చెప్పుకోండి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, Congratulations, very good. And Yes. congratulations to all. ఎస్. ఓకే, ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం అమ్మా మనకి కదా. ఇంతవరకు తెలుసో తెలియకో ఏవో రకరకాల ఆలోచనలు, రకరకాల భయాలు, రకరకాల డౌట్లతో అలా జీవితాన్ని వెలుగుస్తూ వస్తున్నాం కదా. ఎప్పుడైతే మనకు తెలుస్తున్నాయో అసలు నిజం ఏంటి, మన లైఫ్ ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాం, బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? ఓకే, బ్రతకడానికి జీవించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్రతకడం అంటే జస్ట్ తెల్లవారు లెగడం, యాజ్ యూజువల్ మన కార్యక్రమాలన్నీ చేసుకోవడం, మళ్ళీ నైట్ అయితే పడుకుని పోవడం. ఓకే, మిగతా ప్రాణులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా అలాగే చేస్తున్నాయి.
జీవించడం అంటే ప్రతి క్షణాన్ని, ప్రతి రోజుని మనం ఆస్వాదిస్తూ ఆనందంగా మనసారా బ్రతకడం. ఓకే. కాబట్టి మన ఈ స్నేహ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో మీ అందరికీ కూడాను మనస్ఫూర్తిగా ఒక ఆశ ఉంది ఏంటంటే నేను 100% లెవెల్ బెస్ట్ నా జీవితాన్ని జీవించాలి. ఎస్ ఆర్ నో? ఎస్. వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క మాట, మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారు? జస్ట్ హార్ట్ సింబల్స్ పెట్టండి కామెంట్ లో. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారు? చూస్తాను ఎవరు ఎన్ని హార్ట్స్ పెడతారు. ఉమారాణి గారు చేతులతో హార్ట్ చేసేస్తున్నారు. వెరీ గుడ్. యా. ఎస్ ఎస్ ఎస్. చేయండి, అందరూ కూడా చేయండి. జస్ట్ హార్ట్ ఆర్ హార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ హార్ట్స్ టైప్ చేయడంలో బిజీ. వావ్, వెరీ గుడ్. మీకు ఎందుకు ఇది ఇప్పుడు చెప్తున్నానంటే మనం మనల్ని ఎంత ప్రేమించుకుంటామో అంతకు 100 రెట్లు ఎనర్జీ మనలో క్రియేట్ అవుతుంది ఫస్ట్. ఓకే. అదే స్టార్టింగ్ లో మనం అనుకున్నాం కదా, మనం ఏదైనా సాధించాలి అంటే ఎనర్జీ లెవెల్ ని బ్యాలెన్స్ చేయాలని. సో మనలో మనం ఎనర్జీ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా దాన్ని ట్యూన్ చేసుకోవడం అవుతుంది, మనం అనుకున్నవి సాధించడం కూడా అవుతుంది. ఇక్కడ చాలా రకాల హార్ట్స్ ఉన్నాయి. ఎల్లో, రెడ్, పింక్, వైలెట్ అండ్ విత్ డిఫరెంట్ డిజైన్స్. వావ్, వండర్ఫుల్. సో యూట్యూబ్ లో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో. అన్ని హార్ట్స్ పెట్టండి, చూస్తాను. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నవి. స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ తరపు నుండి ఎవ్రీ వీక్ ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా నన్ను కనెక్ట్ అయింది కూడా యూట్యూబ్ ద్వారానే, అవునా కాదమ్మా? కాబట్టి త్రూ యూట్యూబ్ లో చూసినా ఇక్కడ డైరెక్ట్ గా సెషన్ అటెండ్ అవుతున్నా కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు డిసైడ్ అవ్వండి మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారు. ఓకే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడబోయేది మేనిఫెస్టేషన్. ఓకే, అంటే ఏంటి, అది అసలు ఎలా పనిచేస్తుంది, మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే అది కరెక్ట్ గా పనిచేయాలంటే ప్రాసెస్ ఏంటి. ఎందుకంటే మన గ్రూప్ లో నేను ఇందాక మెసేజ్ చేశాను, ఎవరెవరికి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జస్ట్ పోస్ట్ చేయండి గ్రూప్ లో. ఓకే. మేబీ కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. ఇప్పుడు జస్ట్ టైప్ చేయండి ప్రెజెంట్ మీరు ఫేస్ చేస్తున్న సింగిల్ ప్రాబ్లం ఒక్కటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అందరూ. ప్రెజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఆర్ ప్రాబ్లం ఏంటి? మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ఇన్ఫినిటీ, ఫియర్, మనీ, భయం, సన్ జాబ్, మనీ, చైల్డ్ జాబ్, మనీ, రిలేషన్స్. ఎస్. ఓకే మ్యామ్. సో బేసికల్ గా మనం తీసుకుంటే వీటన్నింటిని ఫస్ట్ ప్రాబ్లం మనకి మనీ ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూ. నెక్స్ట్ రిలేషన్స్, మా బాబు గురించి. మనీ అండ్ రిలేషన్స్ ఇవి ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉన్నా మన లైఫ్ ఫుల్ఫిల్డ్ గా ఉండాలి, మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అంటే మనీ, హెల్త్, రిలేషన్స్, 3 ప్రాబ్లమ్స్.
సో మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ గా ఉండాలంటే మనకి కావాల్సినవి 5 అమ్మా. ఓకే, ఏంటి 5? ఫస్ట్ హెల్త్, రిలేషన్స్, ఓకే, మనీ, కెరియర్ అండ్ స్పిరిచువాలిటీ. ఓకే, సో మాక్సిమం ఇప్పుడు అందరూ టైప్ చేశారు ఈ ప్రాబ్లమ్స్. మనీ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ముందు ఈ మూడింటిని కానీ మనం ఓవర్కమ్ చేస్తే అప్పుడు కెరియర్ పరంగా ఆలోచించవచ్చు కదా. థాట్స్ పాజిటివ్ గా ఉండాలి. ఎస్, వెరీ గుడ్. థాట్స్ మన జీవితాన్ని నిర్ణయించేవి అవే. మనం ఏం ఆలోచిస్తామో అలానే తయారవుతాం. ఓకే, నేను ఎప్పుడు చెప్తా ఉన్నా కదా, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి అని. కానీ ఆ ఒక్క ఆలోచన వచ్చేది ఎప్పుడు? అదేంటి మేడం, మాకు తెల్లారి నుండి రాత్రి వరకు బోల్డ్ ఆలోచనలు వస్తున్నాయే, మీరేంటి ఒక్కటి కూడా రావడం లేదు అంటున్నారు అని అనుకుంటారు కదా. ప్రతిరోజు మనకి దగ్గర దగ్గర 70,000కు పైగా ఆలోచనలు వస్తాయమ్మా. అందులోని 99.999% వచ్చేవి నెగిటివ్ ఆలోచనలే. ఓకే, ఆ మిగిలిన 0.0000001 ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. మనం ఏం చేస్తాం? ఈ నెగిటివ్ మీద ఫోకస్ పెట్టి ఆ పాజిటివ్ ని కాస్త ఎగరగొట్టేస్తుంటాం. ఓకే, సో ఇకపై మనం ఏం చేయాలంటే పాజిటివ్ మీద ఫోకస్ పెట్టి నెగిటివ్ ని తగ్గించుకోవాలి. అయితే ఇప్పుడు డౌట్ వస్తుంది, మేడం 99.9999 నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి కదా, 0.00001 పాజిటివ్ ఆలోచన కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా? ఎవరెవరికి వస్తుంది డౌట్? వస్తుంది కదా. అదెక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఎలాగ మార్చేసుకుంటాం? ఎలా మారుతుంది? మీ అందరికి ఒక క్వశ్చన్, మనం తలుచుకుంటే మార్చుకోగలమా లేదా? ఇఫ్ yes, జస్ట్ షో యువర్ థమ్స్ అప్. మనం తలుచుకుంటే మార్చుకోగలమా లేదా? ఖచ్చితంగా 100%. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం మనం ఏ జీవితం అయితే గడుపుతున్నామో, ఏ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నామో, దేనికోసం అయితే బాధపడుతూ ఉన్నామో, దీన్ని మనమే క్రియేట్ చేసుకున్నాం. అవునంటారా కాదంటారా? తెలుసో తెలియకో మేబీ ఏదో ఒక విధంగా తెలిసైనా అయ్యుండొచ్చు, తెలియకైనా అయ్యుండొచ్చు, కానీ ప్రజెంట్ మనం ఏ పొజిషన్ లో అయితే ఉన్నామో దీనికి కారణం మనమే, మన ఆలోచనలు. ఓకే, మరి ఈ విషయం మనకి ఇప్పుడు తెలుస్తున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకుంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చా లేదా? ఎంత ఈజీ కదా, అవునా కదమ్మా? జస్ట్ మన మైండ్ సెట్ ని మార్చుకుంటే మన జీవితాన్నే మార్చేసుకోవచ్చు. కానీ ఎంతమందికి తెలుస్తుంది ఈ విషయం? తెలిసినా ఎంతమంది ప్రయత్నిస్తున్నారు కదా. సో ఇంతవరకు తెలుసో తెలియకో మనం కూడా ఆ వేలోనే వెళ్తూ వచ్చాం. ఇకపై మనకు తెలుస్తుంది కాబట్టి అన్ని కరెక్ట్ వేలో చేయడానికి ప్రయత్నిద్దాం. తర్వాత నా ఈ స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ధన్యవాదాలు. అలాగే యూట్యూబ్ లో నా వీడియోస్ చూస్తూ కామెంట్స్ రూపంలో, ఫోన్ కాల్స్ రూపంలో నన్ను రీచ్ అయ్యి ఇలా ఈరోజు అందరం కలిపి కలవడానికి కూడాను మీ అందరూ అవకాశం కల్పించారు. అలాగే చాలా మంది మేబీ లైవ్ గా మనకి అటెండ్ అవ్వలేకపోవచ్చు, కానీ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో మీ అందరికి కూడాను మరొకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఓకే, ఇంకా అలాగే ఇంతవరకు వీడియోస్ చేసి చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నోళ్ళకి నేను ఒక హార్ట్ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ నియర్ అండ్ డియర్ కి దీనికి సంబంధించిన వీడియోస్ సెండ్ చేయండి. ఎందుకంటే స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది పర్టికులర్ గా విమెన్ కోసం. ఓకే, అండ్ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే
జీవితంలో మేము ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మారాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం సింగిల్ సెంటెన్స్ లో. ఓకే, ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేయడానికి కారణం మినిమం నేను 1,00,000 విమెన్ కి వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం హెల్ప్ చేయాలి అన్న విజన్. ఓకే, ప్రతి ఒక్క మహిళ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఎంతో అద్భుతమైన రిలేషన్స్ కలిగి ఉండి మనీ పరంగా కూడా తన కాళ్ళ మీద తను నిలబడి జీవితాంతం హ్యాపీగా ఉండాలి. దానికోసం అవసరమైన సహాయం నేను చేయడానికి రెడీగా ఉన్నాను అన్నది నా తాలూకా మిషన్. ఓకే, ఎందుకు మేడం మీకు అంతా ఏంటి అవసరం అన్న క్వశ్చన్ కూడా రావచ్చు కొంతమంది. ఓకే, ఎవరు జీవితాల కోసం వాళ్ళు ఆలోచించుకోవడానికే టైం లేదు, మీకెందుకు అందరి కోసం కదా. చెప్పగలరా ఎవరైనా ఎందుకో అది? అది మీ ప్యాషన్. ఎస్, దట్స్ మై ప్యాషన్. ఓకే, ప్యాషన్ అంటే ఏంటమ్మా? మనస్ఫూర్తిగా మనం ప్రేమించి చేసే ఒక పని, ఏదైతే మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో, అలాగే మనం వేసుకున్న దారి మరికొంతమందికి కూడా దిగ్దర్శనంగా నిలుస్తుందో అదే ప్యాషన్. ఓకే, కాబట్టి ఈ స్నేహ అన్నది ఈ రోజు పురుడు పోసుకున్న చిన్న పాప కాదమ్మా. 17 సంవత్సరాల కిందట పడిన బీజం. ఓకే, 17 సంవత్సరాల కిందట నా మైండ్ లోకి వచ్చిన ఆలోచన అది. ఆడవాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే లిమిటింగ్ బిలీఫ్స్ తో వాళ్ళు చాలా మంది ఎన్నో చేద్దాం అనుకొని అలా స్టక్ అయిపోతూ ఉంటుంటారు. తర్వాత ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఏవైతే ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేరు. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. సో మరి ఎలా, ఏం చేస్తారు, ఎలా బయటపడాలి ఆ ప్రాబ్లం నుండి అంటే నేను హెల్ప్ చేస్తా. ఓకే, ఎవరికి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను విని అర్థం చేసుకొని వాళ్ళ స్థానంలో నేనుండి ఆలోచించి అవసరమైన గైడెన్స్ ని ఇస్తాను అని 17 సంవత్సరాల కింద డిసైడ్ అయ్యాను నేను. అదే విషయాన్ని మా నాన్నగారికి చెప్తే నాన్నగారు ఏమన్నారంటే, ఇలాంటివి చెయ్యాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి లైఫ్ కి సంబంధించి, నీకు ఇంకా అది ప్రస్తుతానికి రాలేదు, కాబట్టి నువ్వు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, నీ దగ్గరికి ఎవరైనా నీ సహాయం కోసం వస్తే హెల్ప్ చేస్తూ ఉండు, అంతే తప్ప ఇప్పుడు పర్టికులర్ గా ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అలాగా చేయకూడదని చెప్పారు. ఎందుకంటే అప్పటికి జస్ట్ నా బిఎడ్ కంప్లీట్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్న సమయం అది. నాకు పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, ఏది లేదు అప్పటికి. ఆ టైంలోనే నాకు అలాగ అనిపించింది. అయితే నాన్నగారు అలా చెప్పడంతో నేనేం చేశాను, ఓకే అని చెప్పి పూర్తిగా నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత జాబ్ కూడా అయ్యింది, ఆన్ ద వే పెళ్లి, పిల్లలు, జాబ్, నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు నాకు స్నేహ గుర్తొస్తూనే ఉండేది. అరే అప్పుడు అనుకున్నా కదా ఇలా చేద్దామని అని. ఎన్నిసార్లు గుర్తొస్తుండదు, సరేలే చూద్దాం చూద్దాం అనుకుంటూ ఉండేదాన్ని. అలా అలా ఈ ప్రాసెస్ లో అంటే ఈ 17 సంవత్సరాలుగా ఈ 5 అంశాలు ఏవైతే చెప్పానో మీకు ఇప్పుడు, హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ 5 విషయాల్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నేను నా జీవితంలో చేసుకోవడం జరిగింది. అంటే ఎవరికైనా మనం ఒక విషయంలో హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఆ విషయం పట్ల అవగాహన ఉండాలి, ప్రాక్టికల్ గా మనం అది అనుభవించి ఉండాలి, అప్పుడే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలం కదమ్మా. సో నేను ఏ విషయం కోసం అయితే విమెన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నానో దానికి సంబంధించి నన్ను నేను కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ప్రాక్టికల్ గా ఆ నాలెడ్జ్ ని సంపాదించడానికి నాకు 17 సంవత్సరాలు పట్టింది. ఓకే,
ఫైనలీ లాస్ట్ జూన్ లో మళ్ళీ నాకు గట్టిగా అనిపించింది. అప్పుడు ఇలా అనుకున్నా కదా చెయ్యాలి అని చెప్పి వెంటనే మళ్ళీ మన నాన్నగారితో చెప్పా. నాన్న అప్పుడు మీకు చెప్పాను కదా ఇలా ఎలా అనిపించిందని, మీరు అప్పుడు అలాగ అన్నారు. ఇది ఇప్పుడు మళ్ళీ నాకు అదే గుర్తొస్తుంది, ఏం చేయాలి అని. వెంటనే నాన్న అన్నారు ఏంటంటే, నువ్వు వెంటనే స్టార్ట్ చేయమ్మా, అది చాలా మందికి అవసరం ఇప్పుడు అన్నారు. ఆ ఒక్క మాట వినేసరికి నాకు ఆకాశానికి ఎగిరినంత హ్యాపీనెస్ అనిపించింది. అంటే ఇప్పటికి నీ 1 ఇయర్ అయిపోయింది కదా, మందికి 17 సంవత్సరాలు అని చెప్తున్నాను. అప్పటికి అది 16 సంవత్సరాల కిందట కదా. 16 సంవత్సరాల కిందట నేను ఏ విషయం అయితే అడిగానో అప్పటికి నీకు ఈ విషయం పట్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా లేదు, ఇప్పుడు అలాంటివి చేయకూడదని నాన్న. 16 సంవత్సరాల తర్వాత సేమ్ నేను అదే అడిగాను. అడిగిన వెంటనే నువ్వు వెంటనే స్టార్ట్ చేయి, ఇప్పుడు చాలా మందికి అది అవసరం అని అన్నారన్నమాట. అంటే ఇక్కడ క్లియర్ గా మనకు ఒక విషయం తెలుస్తుంది ఏంటి, ఇలాంటివన్నీ చేయగలిగే సమర్థత, ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చింది, నువ్వు ఇంకా స్టార్ట్ చేయొచ్చు అని నాకు నాన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మా నాన్నగారు అంటే కేవలం నన్ను కన్నారు కాబట్టి, నాన్న కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను అని అనుకోవచ్చు. అతను కేవలం నా తండ్రే కాదు, నా సద్గురువు కూడా. ఓకే, నా జీవితం ఇప్పుడు ఇలా ఉంది, 10 మందికి నేను మంచి విషయాలు చెప్పగలుగుతున్నాను, అవసరమైన వాళ్ళు నా దగ్గరికి రీచ్ అయినప్పుడు వాళ్ళకి నేను కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతున్నాను అంటే అదంతా కూడా మా నాన్నగారి తాలూకా ఆ అంటే వర్డ్స్ లో చెప్పలేం. అది గైడెన్స్ అనుకోవాలా, లేకపోతే ట్రైనింగ్ అనుకోవాలా, ఇంకా మార్గదర్శనం అనుకోవాలా, దిగ్దర్శనం అనుకోవాలా, ఇలా బోల్డ్ వర్డ్స్ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆ రోజు చెప్పగానే నాన్న అలా నేను మరి లేట్ చేయకుండా ప్రారంభించడం జరిగింది. సో అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే నా సెషన్స్ అన్ని అటెండ్ అవుతూ వస్తున్నారో వాళ్ళందరి లైఫ్ లో కూడాను ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంటుందో. ఓకే, ఎందుకంటే ఏదైనా మనం ఒక మంచి మనసుతో సంకల్పం చేసుకుంటే ఆ పంచభూతాలు, భగవంతుడు, ఆ గురు ప్రజ్ఞ కూడా మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏవైతే మనం ఇక్కడ ఇలా కలవడం, మాట్లాడడం అవుతున్నాయో, నేను ఏదైతే చేస్తున్నానో ఇదంతా ఈ నేను అంటే ఈ బాడీ చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఇది జస్ట్ ఒక మీడియం అంతే. ఓకే, ఈ బాడీ ద్వారా ఏదైతే చేయవలసి ఉందో అదే అవుతుంది. అంటే నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు అర్థమైంది, నేను ఎందుకు పుట్టాను అసలు అన్నది. ఓకే, అంటే జనరల్ గా అందరికీ ఉండేది లైఫ్ ఎలా ఉంటుందో, ఎలా ఉంటారు అందరూ, నేను కూడా అలాగే ఉన్నాను కదమ్మా. మామూలుగా పెళ్లి, పిల్లలు, జాబ్ అన్ని భగవంతుడి దయ వల్ల తిండికి, ఉండడానికి అన్నింటికి కూడా భగవంతుడు ప్రసాదించాడు. దానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలనే ఉంటా. కానీ మనసులో ఏదో ఒక వెళ్తుండేది, ఇదే నా జీవితం, ఇంతేనా, ఓకే ఏం చేయాలి అసలు. ఆ కరోనా టైంలో ఇంతమందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాణాలు విడిచిపెట్టేశారు కదా. మరి అంత మహమ్మారి వచ్చినప్పుడు కూడాను మనం బ్రతుకున్నామే, ఎందుకు బ్రతికించాడు దేవుడు, ఏం చేయడానికి అన్నది నా మైండ్ లో స్టార్ట్ అయిపోయింది మాట అప్పుడు. ఓకే, అసలు దేనికి, ఏంటి మన లైఫ్ పర్పస్ ఏంటి అన్నది. అప్పుడు ఆ ప్రాసెస్ లోనే మళ్ళీ ఈ స్నేహాకి సంబంధించి అన్ని మళ్ళీ రివైజ్ అవ్వడం, నాన్నగారితో మాట్లాడడం ప్రారంభించడం, అలా అలా అయ్యి ఇప్పుడు సంవత్సరం పూర్తయిపోయి ఇంతవరకు వచ్చాం. ఓకే, మేనిఫెస్టేషన్ అంటే క్రియేషన్. ఓకే, సృష్టించడం. మనం ఏం సృష్టించాం ఇక్కడ చెప్పండి, మనం ఏం సృష్టించుకుంటున్నామమ్మా ఇక్కడ? ఆనందమైన జీవితం.
ప్రశాంతమైన ఆనందమైన ప్రశాంతమైన జీవితాన్ని సృష్టించుకుంటున్నాం. అదేంటి మేడం, మనం ఆల్రెడీ పుట్టిసి ఉన్నాం కదా, ఇప్పుడు సృష్టించుకోవడం ఏంటి? అందరూ కూడా గుర్తుంచుకోండి, జనరల్ గా మనకి 2 లైఫ్స్ ఉంటాయి, బర్త్స్. ఓకే, ఒకటి ఫిజికల్ గా మనం ఈ భూమి మీదకి వచ్చిన రోజు, మనం పుట్టిన రోజు. ఇంకొకటి అసలు మనం ఎందుకు పుట్టామో, మనం ఏం చేయాలో మనం తెలుసుకున్న రోజు. ఓకే, మనం భూమి మీదకి వచ్చిన రోజు మన ఫస్ట్ బర్త్ అయితే, అసలు నేను ఏంటి, ఏం చేస్తున్నా, ఏం చేయాలి అని ఆలోచించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం కదా, అది మన సెకండ్ బర్త్. సో అలా నా సెకండ్ బర్త్ ఇది ఇప్పుడు నేను చేస్తుంది. నా దగ్గరికి ఇప్పుడు ఎవరైతే మీ అందరు రీచ్ అయ్యారో, మీ అందరికి కూడా ఇదంతా సెకండ్ బర్త్. మీరు ఒకవేళ నేను అనే మాటతో అగ్రి అయితే మీరు అగ్రి అని టైప్ చేయండి కామెంట్ లో. 100% అగ్రి. ఎవరెవరైతే మన సెషన్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా ఇది సెకండ్ బర్త్. ఎస్, 1000% అగ్రి. వావ్. 100% అగ్రి. వెరీ గుడ్. అగ్రి అగ్రి అగ్రి. 100%. 100% అగ్రి మ్యామ్. అగ్రి. వెరీ గుడ్. 100% మ్యామ్. 100% అగ్రి. ఎస్. ఎందుకంటే మామూలుగా అంటారు 6 నెలలు గాని మనం ఎవరితోనైనా కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా. మరి ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలుగా మీరు నాతో కలిసి ఉంటున్నారు, చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. వాటి తాలూకు ప్రభావం కూడా ఎలా ఉంటుందో మీకు పర్సనల్ గా కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఇందులో కొంతమంది అయితే పూర్తిగా 6 నెలలు నాతో జర్నీ చేస్తున్నారు. ఓకే, అయితే యా నేను అయ్యా మ్యామ్ మీ ఫాదర్ గురువు మ్యామ్. ఎస్, మా ఫాదర్ గురువు, నాకు సద్గురువు కూడా అమ్మా. ఓకే, సో అతను నేర్పించిన జీవన విధానం, ఆలోచన విధానం, లైఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, వీటిని నేను ముందు అవలంబించుతూ మీకు అవే చెప్తున్నా, నేనేం కొత్త విషయాలు చెప్పడం లేదు. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మీకు మేనిఫెస్టేషన్ అంటే క్రియేషన్, అంటే సృష్టించుకోవడం. మనల్ని మనం సృష్టించుకుంటున్నాం ఇప్పుడు. అయితే అందరికీ ఈ విషయం పట్ల పూర్తి అవగాహన ఉంటుందా, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఉంటుందా అందరికీ? 100% ఉండదు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం, అలాగే మన తల్లిదండ్రుల తాలూకా ప్రభావం, మన చుట్టుపక్కల వాతావరణం, మన ఫ్యామిలీ, రకరకాల ప్రభావాలు మన మీద ఉంటాయి కదమ్మా. ఇప్పుడు చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనకేమీ తెలీదు కదా, జనరల్ గా అలా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయి. ఆ చిన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. మీరు చిన్నపిల్లల నవ్వులు చూడండి ఎంత క్యూట్ గా ఉంటాయో. మనం పెద్ద అవుతున్న కొద్దీ మన చుట్టుపక్కల వాతావరణాలు, తల్లిదండ్రుల తాలూకు ప్రభావం, పరిస్థితుల తాలూకు ప్రభావం మనల్ని ఏం చేస్తాయంటే ఒక్కొక్కటిగా అలాగా పొరలు కమ్మేసి ముఖాలు కాస్త ఇలాగైపోయి ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టు అయిపోతుంది. అవునా కాదా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ పొరలన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాం. ఓకే, ఒక్కొక్కటి రిమూవ్ చేసి ఆ చిన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా అయితే ఉండేవాళ్ళమో, ఎంత ఉల్లాసంగా అయితే ఉండేవాళ్ళమో, అలా మళ్ళీ ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఎస్ అనో? ఎస్, వెరీ గుడ్. ఓకే, అయితే ఈ ప్రాసెస్ లోనే
నేను ఈరోజు మీకు 3 విషయాలు చెప్తా. మనం మన జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని మేనిఫెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? అందులో ఫస్ట్ ఇది, వీ షుడ్ హ్యావ్ అ విజన్. ఓకే, మనకు అసలు మన జీవితం పట్ల ఒక విజన్ ఉండాలి. విజన్ అంటే ఏంటి? మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏం చెయ్యాలనుకుంటున్నాం అన్న విషయంలో ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడే చెప్పాను కదమ్మా, 17 సంవత్సరాల కిందట నేను అనుకున్నది ఇప్పుడు ప్రాక్టికల్ గా నా ముందుకు వచ్చిందని. అంటే ఏంటి? ఆ విజన్ నాకు అప్పటి నుండే ఉంది కదా. ఆ విజన్ ఉండబట్టి దానికి అవసరమైనట్టుగా స్టెప్ బై స్టెప్ నన్ను నేను మార్చుకుంటూ ఎక్కడ ఏవి యాడ్ చేసుకోవాలో, ఎక్కడ ఏవి మైనస్ చేసుకోవాలో చేసుకుంటూ రావడం వలన నేను అనుకుంది ఇప్పుడు అయిందా లేదా? మరి నేను సృష్టించానా లేదా కొత్త విషయాన్ని? మరి అలాగే ప్రయత్నిస్తే అందరూ కూడా చేయగలరు కదా. నేను కూడా మీలో ఒకదాన్నే కదమ్మా, నేనేమి ఆకాశం మీద నుండి ఇక్కడ పడలేగా. ఓకే, అయితే ఏంటి, చిన్నప్పటి నుండి ఒక సిస్టమేటిక్ డిసిప్లైన్ లైఫ్, ఆధ్యాత్మిక వాతావరణం, గురువు గారి తాలూకా గైడెన్స్, ఆశీర్వాదం వల్ల ఇవన్నీ అయ్యాయి. అయితే ఎప్పుడైతే నాకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి క్రిందటి సంవత్సరం ఆగస్టులో నా బర్త్డే రోజున నాలో నాకే ఒక కొత్త అనుభవం, ఒక పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అనిపించింది. అంటే ఫీల్ అయ్యాను నేను. అప్పటి నుండి ఇంకా నాలో ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి స్త్రీ కూడా అలానే ఉండాలి అన్నది ఇంకా పెరిగింది అన్నమాట. ఓకే, అంటే లిమిటేషన్స్ లో ఉండిపోయి ఈ జీవితంలోని ఎంతో అద్భుతమైన విషయాల్ని కోల్పోకుండా ద లెవెల్ బెస్ట్ 100% లైఫ్ ని లీడ్ చేయాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా అన్నది నేను స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నేను చేస్తున్నవన్నీ కూడా ఆ తాలూకా, అంటే ఆ వేలోనే చేయడం జరుగుతోంది. సో అది మీకు కూడా అర్థం అవుతూనే ఉండుంటది. మేబీ కొంతమంది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఉండొచ్చు, కానీ నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నారు కదా ముందు నుంచి కూడా. అప్పటికి ఇప్పటికి ఏమైనా నాలో చేంజ్ కనిపించిందా మీకు? తీసుకొచ్చేసే అంటే అప్పుడు అలా చెప్పారు కానీ మారిపోయారు, లేకపోతే వేరే వేరే ఇంకేమైనా అనిపిస్తుందా? ఉమ్? లేదు కదమ్మా. అంటే ఏంటి, మనం ఏదైతే చెప్తున్నామో అది మనస వాచ కర్మన చేస్తాం. ఇదన్నమాట. అంటే మనకి ముందు ఒక విజన్ ఉంటే దానికి తగ్గట్టుగా మన మైండ్ ఆలోచించడం, మనం పనులు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మనం మన జీవితాన్ని కొత్తగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది విజన్. సెకండ్ ఏంటి అంటే ఫోకస్. ఓకే, ఫోకస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆడవాళ్ళకి మామూలుగా చీరలు నగలు అంటే చాలా ఇష్టం కదమ్మా. బా, ఎంత చక్కగా నవ్వుతున్నారో. ఏ చీరలు నగలు అనేసరికి మంచి స్మైల్ వస్తుంది కదా. పండగ వస్తుంది అనుకోండి, ఫలానా చీర కొనుక్కోవాలి అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అంటే ఉంటాయి కదా రకరకాలు, నాకైతే చాలా పేర్లు కూడా తెలియవు. ఓకే, ఆ ఫలానా కలర్ది లేకపోతే ఫలానా చీర అని అనుకుంటే మన ఫోకస్ మొత్తం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కంప్లీట్ గా దాని మీద ఉంటది కదా. దాని మీద 4-5 షాపులు తిరుగుతాం, దొరకకపోతే మళ్ళీ మరుసటి రోజు వెళ్తాం. అవునా కాదా? ఎగ్రీ? ఎస్. అంటే ఇంకా వేరే కలర్ వద్దు, వేరే క్వాలిటీ వద్దు, నాకు అదే కావాలి అని అంత ఫోకస్ గా మనం ట్రై చేస్తే మనకి అది దొరుకుతుందా దొరకదా? దొరుకుతుంది తప్పకుండా అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాం, అబ్బా సాధించాను అని. మరి మన జీవితానికి సంబంధించి మనం ఎంత ఫోకస్ పెడుతున్నాం చెప్పండి ఇప్పుడు? ఇలాగ అంటున్నారు అక్కడ శైలజమ్మ.
చీర కోసం అయితే ఫోకస్ పెడతాం మ్యామ్ అని రెడీ అయిపోయారు. జీవితం కోసం ఎంత ఫోకస్ పెడతాం? మరి మనం ఏ మన మాత్రం పిల్లలకి వాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి ఆలోచించం ఆ మేడం. ఆ, అదే అంటే అందరి కోసం ఆలోచిస్తాం, అందరి కోసం అన్ని చేస్తూ ఉంటాం. మన కోసం మనం ఆలోచించాం, మన కోసం మనం ఫోకస్ పెట్టాం ఏ విషయంలో కూడా. మరి అలా మారుతాయమ్మా మన జీవితాలు, అంతేనా? ఇప్పుడు మన హెల్త్ విషయం అవనండి, రిలేషన్స్ విషయం అవనండి, ఫైనాన్స్ విషయం అవనండి, ఆ పరిస్థితి మారాలి అంటే మనం ఈవెన్ 1% అని ఏమైనా చేస్తున్నామా దానికోసం? అదేంటి మేడం ఫైనాన్షియల్ ప్రాబ్లం మనం ఏం చేసేది ఉంటది, మగవాళ్ళు కదా చూసుకోవాలి అని చాలా మందికి అనిపించవచ్చు. ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీస్ని అబ్జర్వ్ చేయండి. ప్రతి ఇంట్లో కేవలం మగవాళ్ళే అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నారా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో? ఆడవాళ్ళు ఏం చేయడం లేదా? చేస్తున్నారు. చేస్తున్నారు కదా. ఎవరి ఇంట్లో అయితే హస్బెండ్ అఫ్ కోర్స్ ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కాబట్టి భర్త సంపాదించి భార్యకి పిల్లలకి పోషించడం అన్నది అవుతూ ఉంటది. దాంతో పాటు ఏ ఇంట్లో అయితే స్త్రీ కూడా తన స్కిల్స్ ని తను ఉపయోగించుకొని ఎంతో కొంత డబ్బు సంపాదిస్తుందో ఆ ఇంట్లో ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటది. అలాగే ఆ స్త్రీకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటది, ఎస్ నేను కూడా చేస్తున్నాను అని. అలా ఉన్న స్త్రీ మీద వాళ్ళ పిల్లలకి కూడా ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటది. అవునా కాదమ్మా? అవును. మీరే అబ్జర్వ్ చేయండి. మనం మన ఫ్యామిలీ కోసం ఎంత చేసేసినా, మన జీవితం మొత్తం కూడా సాక్రిఫైస్ చేసేసినా కూడా మన మీద అటువంటి ఫీలింగ్ అవతలకు ఉంటదా అంటే ఉండదు. ఓకే, అంటే నిజంగా మా అమ్మ మా కోసమే లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిందని పిల్లలు 100% అనుకుంటారా? అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. మన భర్త కంప్లీట్ గా అనుకుంటారా నా భార్య జీవితం మొత్తం నా కోసమే సాక్రిఫైస్ చేసిందని? మన ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎప్పుడైనా విన్నారమ్మా నోటి నుండి, ఎవరి నోటి నుండి అయినా నువ్వు ఎంత గొప్పదానివో, నీ జీవితం మా కోసం సాక్రిఫైస్ చేసావని విన్నారా? తిరిగి వస్తాయి బాణాలు, టంగ్ టంగ్ టంగ్, రకరకాల సిచ్యువేషన్స్, మాటలు, ఇవి అవి. అప్పుడు ఎక్కడో గుచ్చుకుంటది అనమాట. ఆహా, దీనికోసమేనా నేను ఇన్ని సంవత్సరాలుగా చేసింది ఇవన్నీ అనిపించిందా మీకు ఎప్పుడైనా? అనిపి అనిపించింది మేడం ఆ, చాలా సార్లు. ఇంత కష్టపడి నా ఆశల్ని నా డ్రీమ్స్ ని అన్నింటినీ వదిలేసి వీళ్ళ కోసం ఇన్ని చేస్తే ఇలాగా మాట్లాడుతున్నారు, దీనికోసమేనా నేను చేసింది ఇవన్నీ అని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఉం? ఏం చేయాలి? అంతే, వెళ్తుంది వెళ్ళని జీవితం. మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. వెరీ గుడ్. అంటే ఏంటి మేడం అందరిని వదిలేయాలా అని అడగండి, కాదు కాదు నేను అది చెప్పడం లేదు. కాదు. మనం అందరి కోసం ఆలోచిస్తాం, అందరి కోసం అన్ని చేస్తాం, కానీ కొత్తగా చేసేది ఏంటంటే మన కోసం మనం ఆలోచించడం, మన కోసం మనం టైం స్పెండ్ చేయడం, మనతో మనం టైం స్పెండ్ చేయడం, మన డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నించడం. ఓకే, ఈ చిన్న మార్పు కానీ తీసుకొస్తే లైఫ్ లో ఆటోమేటిక్ గా మీరు ఏ కళలు అయితే ముందు కంటూ వచ్చారో అవి మళ్ళీ ఇప్పటి నుండి స్టార్ట్ చేయొచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. ఇక్కడ మన అమ్మ వాళ్ళు ఉన్నారు, అల్వేల్ అమ్మ ఉన్నారు, సంధ్య అమ్మ ఉన్నారు, కృష్ణవేణి అమ్మ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అబౌవ్ 50, 53, 54 ఏజ్లో కూడా కొత్తగా వాళ్ళ జీవితాలను ప్రారంభించారు ఇప్పుడు. అలాగే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, అంటే మనం కోల్పోయిన మన జీవితాన్ని, అసలు ఇంకెప్పుడు సాధ్యం కాదు అనుకున్న విషయాల్ని తిరిగి స్టార్ట్ చేసి ముందు అనుకున్న దానికన్నా ఇంకా 100 రెట్లు బెటర్ గా మనం ప్రాక్టికల్ గా చేసి చూపించొచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడే మీకు చెప్పా కదా, మొత్తం 17 years బ్యాక్ అనుకునింది చేశానా లేదా, చేస్తూ ఉన్నానా లేదా?
మరి మీరు కూడా చేయగలరు కదా అలా. చేస్తాం. ఎస్. సో ఫస్ట్ విజన్ కావాలి, క్లియర్ విజన్ కావాలి, అసలు ఏంటి కావాలి, ఎలా చేయాలి అన్నది. నెక్స్ట్ వచ్చి కంప్లీట్ గా దాని మీద ఫోకస్ పెట్టడం. నా ఫోకస్ కంప్లీట్ గా దాని మీద ఉన్నది కాబట్టి ఈ రోజు నిజమై నా ముందుకు వచ్చింది, మన అందరి ముందుకి వచ్చింది. అవునా కాదమ్మా? అదే నా ఫోకస్ డైవర్ట్ అయిపోయి ఉండుంటే ఏముందిలే, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కదా, పెళ్లి అయిపోయింది, పిల్లలు జాబ్ అన్ని చేసుకుంటాను, నాకు ఎందుకు ఎక్స్ట్రా టెన్షన్. ఓకే, చక్క స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి టీవీ దగ్గర కూర్చొని ఆ తర్వాత వంట ఏదో చూసుకొని 2-3 సీరియల్ చూసుకొని పిచ్చాపాటి మాట్లాడుకుని పడుకుని పోతే అయిపోదా నాకు? అంతే కదమ్మా? ఈ క్లాసులు ఏంటి, ఇవేంటి, టైమింగ్ ఏంటి, కంప్లీట్ గా ఇవన్నీ ఎందుకు ఇంత బాగుండ్ అయిపోవాలి? ఒకవేళ అలాగా నేను ఆలోచించాను అనుకోండి, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఎంతమంది ఇలా ఉన్నామో, ఎంతమందికి ఏదైతే మనసులో అనిపిస్తుందో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అవన్నీ అయ్యున్నా? అవ్వదు. తర్వాత ఇవన్నీ చేయడం వల్ల కేవలం నేను ఒక్కదాన్నే కాదు, నా భర్త, నా పిల్లలు, ఇంట్లో అత్తమామలు, నా తమ్ముళ్ళు, మరదళ్ళు, ఓకే, మేడగోడళ్ళు, అందరికీ దీని తాలూకు ప్రభావం పడుతుంది. నా ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ అందరి మీద దీని తాలూకు వైబ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఓకే, అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, స్త్రీ గాని అన్ని విషయాల్లో పరిపూర్ణంగా గాని తయారైతే, తనని తనను మార్చుకొని అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అయితే, అది కేవలం తనొక్కదాంతోనే ఉండిపోదు. దాని ప్రభావం ముందు కుటుంబం మీద, తర్వాత చుట్టుపక్కల వాతావరణం, సొసైటీ, తర్వాత స్టేట్, తర్వాత కంట్రీ, తర్వాత వరల్డ్, ప్రపంచాన్ని గడగడలాడించవచ్చు. ఆడది తలుచుకుంటే సాధించలేనిది ఏం లేదని అంటారు కదా మామూలు కూడా. మరి అదే తలుచుకుంది, ఏదో మంచిగా తలుచుకుందాం, మనం డెవలప్ అవడానికి, అలాగే మనతో పాటు మన కుటుంబం, మన చుట్టుపక్కల వాళ్ళందరూ డెవలప్ అవడానికి ఏది అవసరం అదే తలుచుకుందాం, ఏముంది అందులో, అంతేనా? సో అది ఫస్ట్ విజన్, తర్వాత ఫోకస్. ఇంకా మూడోది ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు మూడోది ఏంటి అయ్యి ఉండొచ్చు? action or implementation. వెరీ గుడ్. యాక్షన్ టేకింగ్ ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా ఆశ్లేషకి. గుడ్. Thank you, ma'am. Thank you. యాక్షన్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఓకే, విజన్ ఉంది, ఇలా ఇలా ఉంటాను, నా లైఫ్ ఇలా ఇలా ఉండాలి అనుకున్నాం, అయిపోయింది. ఫోకస్ ఫుల్ పెట్టాం, అయింది. కేవలం అక్కడితోనే ఆగిపోతే అవ్వదు, అది యాక్షన్ లో పెట్టాలి. ఓకే, యాక్షన్ లో పెట్టినప్పుడు మాత్రమే అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు నేనే అనుకున్నాను ముందు 17 years బ్యాక్, మొత్తానికి ఏదో దానికి అవసరమైనట్టుగా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కూడా అయింది. అక్కడితో ఆగిపోయి ఉంటే ఇవన్నీ అవ్వవు కదమ్మా. కానీ ప్రారంభించడం జరిగింది, యూట్యూబ్ ని మాధ్యమంగా చేసుకొని నా మనసులో ఉన్న భావాల్ని చెప్పడం నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక్కొక్కరుగా ఎలా ఇప్పుడు రీచ్ అయ్యారు కదా. అదేగా నేను అనుకుంటూ ఉండుంటే అసలు ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఏమనుకుంటారో, ఇలాంటివన్నీ నేను మనసులో పెట్టుకున్నాను అనుకోండి, ఇవన్నీ చేయడం అవ్వకపోయింది కదా. నా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్, నా సంకల్పం మంచి సంకల్పం, దృఢ సంకల్పం, అది 10 మందికి పనికొచ్చేది. కాబట్టి నేను చేయవలసింది చేస్తాను, ఎవరు ఎలా అనుకున్నా పర్లేదు. ఓకే, అందరూ ఒకేలా తీసుకుంటారని కూడా లేదు కదా. కొంతమందికి వేరేగా అనిపించవచ్చు, కొంతమందికి వేరేగా అనిపించవచ్చు, పాజిటివ్ గా అనిపించవచ్చు, నెగిటివ్ గా అనిపించవచ్చు. కానీ మనం చేస్తుంది మంచి పని, అది మనకి మంచిది, 10 మందికి కూడా యూజ్ అవుతుంది అని ఒకే ఒక్క థాట్ తో నేను యాక్షన్ లోకి రావడం కూడా జరిగింది. సో యాక్షన్ లోకి జరగడం వల్ల మీ అందరు కూడా యాక్షన్ లోకి వచ్చారు ఇప్పుడు, అంతేనా?
లేకపోతే ఆ విజన్ దగ్గర ఫోకస్ దగ్గర ఆగిపోయింది కదా. సో యాక్షన్ లోకి వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ చేసాంలే అని వదిలేసామా, దాన్ని ఇంకా రోజు రోజుకి ఎలా బెటర్ అవ్వాలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అర్థమవుతుంది కదా మీకు? మనం మన జీవితాన్ని కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఈ మూడింటిని ఖచ్చితంగా మనం పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లియర్ విజన్ ఉండాలి. సెకండ్ వన్, మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాని మీద కంప్లీట్ 100% ఫోకస్ ఉండాలి. దానికి అవసరమైనవన్నీ తెలుసుకోవడం అని చేస్తూ ఉండాలి. అలాగే థర్డ్ వన్, అది యాక్షన్ లో పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలం. ఇందులో ఏది చేయకపోయినా అవ్వదు. ఓకే, క్లియరా? డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? ఏం లేదు. ఏమి లేదు. వెరీ గుడ్. ఓకే, సో ఆల్రెడీ మొన్న మనం సెషన్ చేసాం పెయిన్ టు పవర్ అని. అందులో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అటెండ్ అయ్యారు. ఎవరెవరమ్మా అటెండ్ అయ్యారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. పెయిన్ టు పవర్ ఎవరెవరు అటెండ్ అయ్యారు మొన్న సెషన్? యా, విజయలక్ష్మి గారు, శైలజ గారు, రమాదేవి గారు, ఆశ్లేష, మంజుల గారు, చైతన్య గారు, స్వప్న. ఓకే, సో మీ అందరిలో స్వాతి గారు 2 చేతులు ఎత్తి చూపిస్తున్నారు. మేడం నేను కూడా. ఓకే, సో మీ అందరికీ కూడాను నిన్న కూడా మళ్ళీ నేను కలవడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడడం ఇన్ డీటెయిల్ గా కూడా. మీకు ఆల్రెడీ ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటది. అండ్ నియర్ బై 13 మెంబర్స్ 7 days ఛాలెంజ్ కూడా తీసుకున్నారు. చక్కగా చేస్తూ ఉన్నారు కూడా. సెకండ్ డే ఈరోజు అవుతుంది. అలాగే రేపు థర్డ్ డే. ఈ 3 రోజుల తర్వాత అగైన్ మనం మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే డైరెక్ట్ గా కలుస్తాం 8 to 9 PM. మీరు మీ కొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఏవైతే చెప్పాను నేను అవి ప్రాక్టికల్ గా మీకు ఆ 3 రోజుల్లో అన్ని చేయించడం జరుగుతుంది. ఓకే, అంటే నేను 17 సంవత్సరాల్లో నా మీద నేను చేసుకున్న ఎక్స్పెరిమెంట్ అంతా 3 రోజుల్లో మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఇది మరి ఓకేనా మీకు? ఎస్ మ్యామ్, మాకు కావాలి ఎస్ మ్యామ్. రెడీగా ప్లాన్. ఓకే, అప్పుడు ఏమైంది, ఈజీగా మీరు తొందరగా మీ గోల్ ని రీచ్ అవ్వచ్చు కదమ్మా. అవును. ఓకే, సో అందుకు మనం 29th జూలై నుంచి 31st జూలై వరకు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్ అన్న 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన 7 days ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అన్ని అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ సెషన్లు అటెండ్ అయ్యారో లైవ్ గా, అలాగే యూట్యూబ్ లో ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో మీలో కూడా ఎస్ మ్యామ్ మాకు కూడా ఈ ఛాన్స్, మేము కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం, మా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ యాక్షన్ టేకర్స్. ఏదో వస్తాం, వినేస్తాం, వెళ్ళిపోతాం అనుకుంటే ఇట్ వోంట్ వర్క్. మేము 100% ష్యూర్ మ్యామ్ యాక్షన్ తీసుకుంటాం మా జీవితాలు మేము మార్చుకోవడానికి అనుకున్న వాళ్ళకి మేము ఇక్కడికి మనస్ఫూర్తిగా అందరం కలిపి ఆహ్వానిస్తున్నాం. సో ఇందులో ఎవరెవరు 100% ష్యూర్ అనుకుంటున్నారో జస్ట్ టైప్ చేయండి కామెంట్ లో 100% ష్యూర్. Yeah, 100% sure, me. 100% sure, ma'am. 100%. 100%. Very good, very good. Sure. ఎందుకంటే ఈ 3 రోజులు కూడాను లైఫ్ టర్నింగ్ డేస్ ఇవి. అలాగే ఎవరైతే 7 days ఛాలెంజ్ లో ఆల్రెడీ ఉన్నారో ఆన్ ద వే, మీకు అర్థం అవుతూనే ఉంటది మీ లైఫ్ లో ఎటువంటి మార్పులు స్టార్ట్ అయ్యాయో. ఓకే, సో ఇక్కడ ఎవరైనా షేర్ చేస్తారా? ఏమనిపిస్తుంది మొన్న, నిన్న, ఈ రోజు సమ్ యాక్టివిటీస్ చేశారు కదా?
షేర్ చేస్తారా ఎవరైనా? యా, ఇంకా 100% షూర్ వెళ్తూనే ఉంది స్క్రోల్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఈ 7 days ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా షేర్ చేస్తారా? ఏమనిపిస్తుంది? Good evening, ma'am. I వెరీ want గుడ్ to ఈవినింగ్, చెప్పండి అమ్మా. Good evening, everyone. So, అంటే ఇది తీసుకున్నాక ఫస్ట్ ఒకటి మైండ్ అండ్ బాడీది ఫస్ట్ రోజు మొన్న చేసినప్పుడు చాలా పాజిటివ్ గా అనిపించింది మ్యామ్. ఎర్లీ మార్నింగ్ చేయడము అంటే చాలా ఫ్రీగా అనిపించింది. బాడీ చాలా రియల్ గానే హ్యాపీగా ఉన్నాను ఆ రోజంతా కూడా. అంటే ఉన్న దానికన్నా కూడా ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాను. చిన్న చిన్న చిన్నవి ఏమన్నా డిస్గస్టింగ్ లాగా అనిపించినవి కూడా నేను చాలా లైట్ తీసుకుంటున్నా మ్యామ్. ఎక్కువ నాకు నెగిటివిటీ రాలేదు ఈ 2-3 days నుంచి అవుతే. ఎస్. అండ్ సిచ్యువేషన్స్ కూడా చాలా పాజిటివ్ గా, నాకు సరౌండింగ్ కూడా చాలా పాజిటివ్ గా అయిపోయింది మ్యామ్. ఇంకా బెటర్ అవుతున్నా అనిపిస్తుంది. మా ఎస్. హోమ్ ని ఇంకా నేను బిఫోర్ ఆఫ్టర్ చేస్తున్నాను. ఇంకా టాస్క్ నాది కంప్లీట్ గా ఫినిష్ కాలేదు. యా యా, క్యారీ ఆన్, టేక్ యువర్ ఓన్ టైం. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఇంకా ఇక్కడ చాలా భారతి బెటర్ అవుతాను. ఏమ్మా? ఇంకా ఫ్యూచర్ లో ఈ ఛాలెంజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాం అనిపిస్తుంది ఆమె యాక్టివిటీస్. ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడ భారతి పెట్టింది 1,00,000% అని. 1,00,000% ష్యూర్ ఫర్ బెటర్ ట్రాన్స్ఫర్మేషన్. గుడ్, కీప్ ఇట్ అప్. యా, చాముండేశ్వరి గారు పెట్టారు 100%. అవునమ్మా, 100%. బట్ యూ షుడ్ టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకున్న వాళ్ళకే అవుతుంది అది. ఓకే, ఇంకెవరు షేర్ చేస్తున్నారా? మేడం నాకు నిన్నటి నుండి మనం అంతా క్లీన్ చేస్తున్నాం కదా మేడం. క్లీనింగ్ బిఫోర్ ఆఫ్టర్ పెట్టాం కదా. ఇంకా ఈ రోజు కూడా నాకు నడిచింది. ఈ రోజు కంప్లీట్ అయింది. చాలా లైట్ గా అనిపిస్తుంది మైండ్. తర్వాత ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి మీరు ఇంత ముందు అన్నట్టు మనము అనుకుంటే చెయ్యగలం కదా ఏదైనా నిర్ణయించుకుంటే అనేది. అది నేను మార్నింగే చెప్పేసుకున్నా మేడం. నాకు నేను ఈ రోజు ఎలా ఏది ఫేస్ చేసినా నెగిటివ్ గా ఆలోచించేది లేదు, నెగిటివ్ గా మాట్లాడేది లేదు అని. అంతే, ఏం రాలేదు. ఒక థాట్ మాత్రం వచ్చింది. నేను వెంబడే చెప్పేశాను. నేను మార్నింగే చెప్పాను కదా అని అన్నాను. అంతే, పాజిటివ్ అయిపోయింది. అది చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి అరే నేను మార్నింగ్ ఇలాగే చేశాను కదా, రోజు ఇలాగే చేసుకుంటే అయిపోతుంది కదా అని అనిపించింది. వెరీ గుడ్. సో భారతి టైప్ చేసింది, మ్యామ్ ఐఎమ్ ఇన్ మెడికల్, దట్స్ వై ఐ ఆఫ్ ద వీడియో బట్ ఐఎమ్ లిసనింగ్. ఓకే ఓకే, క్యారీ ఆన్. స్పిరిట్ అంటే అది చూసారా, తను మెడికల్ లో ఉన్నా కూడా మన సెషన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతుంది భారతి. అందుకే 1,00,000% అని పెట్టింది ట్రాన్స్ఫర్మేషన్ కోసం. అంత జిల్లు ఉండాలమ్మా, అప్పుడే అవుతుంది ఏదైనా. యా, ఇంకెవరు షేర్ చేస్తున్నారా? హలో మేడం. హరి ఓం, చెప్పండి అమ్మా. ఈ 7 days ఎలాగుంటుందా అని అనుకున్నాము. ఫస్ట్ డే చాలా బాగుంది. నిన్న మీరు అన్ని క్లీన్ చేయమని చెప్పారు కదా, అది ఎప్పటికప్పుడే మనం చేసుకుంటే చాలా బాగుంటది అని అనిపించింది. పాజిటివ్ గా ఆలోచించాలన్నారు కదా, ఈ రోజే కాదు రోజు కూడా ఆలోచిస్తే అలాగా ఇంకా బాగుంటదని అనిపిస్తుంది. ఎస్, ఇదే మాట. అంతే మేడం. ఎస్ అమ్మా. ఇదే మనం అనుకున్నాం కదా, మనకు తెలుసో తెలియక అన్ని పొరలన్నీ కమ్మేసి ఉన్నాయి కదా మనకి. ఒక్కొక్కటి దూరం చేస్తూ ఉంటే అప్పుడు రియల్ బి అన్నది బయటకు వస్తుంది అనమాట. రియల్ మనం. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంట్లోని అనవసరమైనవన్నీ తీసేసి నీట్గా సర్దుకుంటానే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. మన మైండ్ లోని అనవసరమైన చెత్తంతా సంవత్సరాలుగా ఫీడ్ చేసి ఉంచాం కదా, దాన్ని క్లీన్ చేసుకుంటే అసలు బ్రహ్మాండంగా ఉంటది కదా. మనం చేస్తుంది అదే మన సెషన్స్ లో. ఓకే, పనికిరానివన్నీ తీసి డిలీట్ చేసి అవసరమైనవన్నీ యాడ్ చేస్తాం అన్నమాట.
ఇంతవరకు స్నేహ సెషన్స్ ఏవైతే అవుతున్నాయో అఫ్ కోర్స్ ద బెస్ట్ అవుతూనే ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అందుకే మీ అందరు రీచ్ అయ్యారు, లేకపోతే అవ్వరు. ఇకపై నుండి యాక్చువల్లీ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మంత్. ఎందుకంటే నేను పుట్టింది ఆగస్ట్ నెలలోనే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ నెలలోనే. ఓకే, ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు కూడా పుట్టారు ఆ నెలలో. నాది కూడా ఆగస్టే మేడం. ఆగస్ట్ 17 మ్యామ్. బర్త్డే ఎప్పుడు మేడం? 19 19. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కాబట్టి ఈ ఆగస్ట్ నెల నుండి ఒక కొత్త వర్షన్ ఆఫ్ స్నేహ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతున్నా నేను. ఓకే, ఇప్పుడు ఈ 29 నుండి 31 వరకు ఏవైతే 3 days వర్క్ షాప్ అవుతుందో లాస్ట్ డే నేను డిక్లేర్ చేస్తాను. ఓకే, జూలై 31st డిక్లేర్ చేయబోతున్నా. ఆగస్ట్ నుండి అసలు మనం ఏం చేయబోతున్నాం, ఆగస్ట్ నెల కంప్లీట్ గా ఒక వండర్ఫుల్ మెమరీ అయిపోద్ది. ఎవరైతే ఈ సెషన్స్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారో, అంటే ఈ 3 days ఎవరైతే ఇప్పుడు అటెండ్ అవుతారో మండే నుంచి. ఓకే, సో అది చూద్దాం ఏంటా అన్నది ఒక చిన్న సర్ప్రైజ్. ఎందుకంటే నాకు సర్ప్రైజెస్ అంటే, సర్ప్రైజింగ్ గిఫ్ట్లు అంటే ఇష్టం, ఇవ్వడం, చెప్పడం అన్ని. ఓకే, సో ఆ సర్ప్రైజ్ గానే ఉన్నాయండి. నేను 31st జూలై డిక్లేర్ చేస్తా. ఓకేనా? సో ఇది నేను మీకు ఈరోజు తెలియజేయాలనుకున్న ముఖ్యమైన విషయం. అసలు అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే సృష్టించడం, క్రియేషన్ అన్నమాట. సో మన జీవితాన్ని మనమే కొత్తగా సృష్టించుకోవడానికి 3 సీక్రెట్స్ మీకు ఈరోజు చెప్పా. విజన్, ఫోకస్ అండ్ యాక్షన్ ఆర్ ఇంప్లిమెంటేషన్. సో మీ అందరికీ కూడాను ఈ విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇప్పుడు ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఇట్స్ యువర్ టైం. మ్యామ్, చెప్పండి అమ్మా. నాకు ఇంటర్ చైల్డ్ ఓపెన్ అయినాక మనం ఏది అనుకుంటే ఏంటి అనేది తెలిసింది మ్యామ్. అంటే లైఫ్ తీర్చిదిద్దుకోవాలో అర్థమైంది. ఇక్కడ తప్పు చేసాం, ఏం చేసాం, కానీ లైఫ్ లో ఛాలెంజెస్ అయితే చాలా వస్తున్నాయి మ్యామ్. అవి ఇక తట్టుకోవాలంటే లైఫ్ లో ఛాలెంజెస్ చెప్పండి. ఎప్పుడు ఒకటి వస్తూనే ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత అధిగమిస్తున్నా ఒకటి మీద ఒకటి వచ్చేస్తున్నా. జీవితం అంటే ప్లెయిన్ హైవే లాగా ఉండదమ్మా. ఓకే, లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ ఆల్సో. ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ హ్యాపీనెస్ అండ్ ఛాలెంజెస్. అయితే ఛాలెంజెస్ మీదనే నడిచిపోతుంది మేడం. అందరి జీవితాలు అలాగే ఉంటాయమ్మా. హ్యాపీ అనేది చాలా తక్కువ మ్యామ్. అది మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఛాలెంజెస్ అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. ఛాలెంజెస్ లేని లైఫ్ ఉండదు ఎవరిదిని. అయితే మన పర్సెప్షన్ ఏంటి, మనం ఎలా తీసుకుంటున్నాం ఆ ఛాలెంజ్ అన్న దాని మీదే మన లైఫ్ ఉంటది అనమాట. ఓకే, అంటే ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక ఛాలెంజ్ ఆర్ ప్రాబ్లం వస్తుందో దాన్ని మనల్ని మనం ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేసుకోవడానికి భగవంతుడు లేదా యూనివర్స్ మనకి ఇస్తున్న ఆపర్చునిటీ అనుకుంటే, దాని నుండి మనం నేర్చుకుంటాం, మనల్ని మనం బెటర్ గా తయారు చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తాం. అలా కాకుండా నా జీవితమే ఇలాగుంది, ప్రాబ్లమ్స్ అన్ని నాకే, అందరూ బాగున్నారు, నేనే ఇలా ఉంటున్నాను అనుకుంటే మనకు తెలుసు కదా, మనం ఏదైతే సెండ్ చేస్తామో సిగ్నల్స్ యూనివర్స్ కి అదే అబండెంట్ అయ్యి వస్తుందని. అవును, అదే అబండెంట్ అవుతుంది. మరి కారణం ఎవరు దానికి? మనమే. అది తెలుస్తుంది, కానీ అది వచ్చేసరికి మళ్ళీ మనం వీక్ అయిపోతున్నాం. మరి అలా వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ మీటింగ్ ఇప్పుడు మనందరం సెషన్. ఓకే, ఎందుకంటే
ఎవరికి వాళ్ళు మోటివేట్ చేసుకోవడం, ఇన్స్పైర్ చేసుకోవడం, ముందుకు వెళ్ళడం కొంతమంది ద్వారా అవ్వకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. కానీ ఇలా అందరం కలిసి ఒకే మోటోతో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఉంటూ చేస్తుండేటప్పుడు మీరే చెప్పండి, ఎవరెవరైతే ఇక్కడ కలిసి అందరూ చేస్తున్నారో మీకు ఇన్స్పిరేషన్ వస్తుందా లేదా? వస్తుంది. ఫలానా వాళ్ళు చేశారు నేను కూడా చెయ్యాలి, లేకపోతే ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు నేను కూడా అలా చెయ్యాలి అని కదా. మన స్నేహ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం అదే. ఎవరెవరైతే జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా వెళ్దాం అనుకుంటున్నారో, తయారవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటూ ఒకే దారిలో వెళ్ళడం, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ. ఓకే, కాబట్టి ఛాలెంజెస్ వస్తాయమ్మా. ఆ ఛాలెంజ్ ని మనం ధైర్యంగా పాజిటివ్ గా ఎదుర్కోవడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఛాలెంజ్ అని పర్టికులర్ గా చెప్పారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నా. నార్మల్ గా ఛాలెంజ్ తాలూకు సైజ్ ఇంతే ఉంటది, ఇంతే. ఎస్ మ్యామ్. దాన్ని మనం మన మైండ్ లో 10x చూస్తాం, అంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తాం ఫస్ట్ మైండ్ లో. ఓకే. ఆలోచించినప్పుడు మనకేమనిపిస్తుంది, పెద్ద కొండ నెత్తి మీద పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటయింది అక్కడ, ఆటోమేటిక్ గా మనమే మన ఛాలెంజ్ ని కొండంత చేస్తున్నాం, మనల్ని మనం ఇంత చేసుకుంటున్నాం కదా. ఉమ్. ఇప్పుడు మనం మన మీద వర్క్ చేయడం వల్ల, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఏమవుతుందంటే మన తాలూకు సైజ్ పెరుగుతుంది. అంటే మన హైట్ కాదు ఇక్కడ అర్థం, అదే మన థింకింగ్, పాజిటివిటీ, మైండ్ ఓకే, సెట్. మన మైండ్ సెట్. మైండ్ సెట్, ఇవన్నీ కొండంత అయితే అప్పుడు ఛాలెంజ్ ఎంత అయిపోద్దా లేదా? ఎస్ అవుతుంది. మ్యామ్. అది మనం ఇప్పుడు చెయ్యాలి. ఓకే, ఓకే. కొండంత ఉన్నదనుకున్న ఛాలెంజ్ ని ఇంత చేసి మనం ఇంత అనుకుంటున్న మనల్ని ఎంత చేసుకోవాలి. ఎంత చేసుకుందాం, ఎంత చేసుకుందాం, ఇంకా చేస్తాం. ఎంత దాన్ని చేసుకుందాం. చేయడం దాన్ని ఎలా అంటే చేస్తున్నాం, ఎంత ఎందుకు, ఇంకా ఎంత చేద్దాం. అవును. ఓకే, అది ఛాలెంజెస్ లైఫ్ లో ఎప్పుడు కూడా ఉండవు అనేది ఉండదు, ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటది. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది మనం మనల్ని ఎంత లోతుగా చూసుకుంటున్నామో, మనల్ని మనం ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మేము అది కర్మానుసారంగా వస్తుందా లేకపోతే మనం ఊహిస్తే వస్తుందా? కర్మానుసారంగా కూడా వస్తది, కొన్ని ముందు జన్మల్లో చేసుకున్న కర్మలు బట్టి కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మేబీ మంచి కర్మ చేస్తూ ఉండొచ్చు, కానీ మనం గత జన్మల్లో చేసుకున్న కర్మలు బట్టి కూడా ఈ జన్మలో మనం అనుభవించవలసి వస్తాయి. సో ఇప్పుడు మనం అన్ని బాగానే చేస్తున్నాం, అయినా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటే ఇక్కడ బాధపడకుండా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఏంటంటే నా గత జన్మల తాలూకా కర్మలు తొలగిపోతున్నాయి, ఇక నా జీవితం బాగుంటుంది అని. ఓకే మ్యామ్. ఓకే, అందుకు ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం పట్టుకొని బాధపడకండి, హ్యాపీ ఫీల్ అవ్వండి, నా కర్మ తొలగిపోతుంది, నా బెటర్ లైఫ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని. మ్యామ్ అది చెప్పండి. మనం చేసేటప్పుడు ఇది నాది కాదు, గత జన్మలో ఏదైనా చేస్తుండడం మూలంగా ఇది వచ్చిందేమో, ఇది సారీ అని చెప్పుకుంటే తగ్గిపోతుందా మ్యామ్? చెప్పుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలో అది చెయ్యాలి కూడా. ఓకే. ఓకే, కేవలం ఇది నాది కాదు గత జన్మదో వచ్చింది అని సారీ చెప్పేసి ఊరుకుంటే మనకి మనసు కుదుట పడుతుంది. ఓకే, కానీ పరిస్థితి మారాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో అది చేయాలి ప్రెజెంట్ లో. ఓకేనా? ఓకే మ్యామ్. యా, ప్రాక్టికల్ గా మనం ఆలోచించాలి. ఏదైతే అయిందో అయింది, మనకు తెలుసో తెలియకో, ఇప్పటి నుంచి మనం ఏం చెయ్యాలి అన్నది చెయ్యాలి. ఎక్కువ ఫ్యూచర్ కోసం ఆలోచించకూడదు, ఏమైపోద్దో, ఎలాగైపోద్దో, ఎలా ఉంటుందో నా జీవితం అక్కర్లేదు. పాత అంటే పాస్ట్ కోసం ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఇలా అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అంతే. అది కానీ తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా లైఫ్ అన్నది మారుతుంది. ఓకే, ఓకే. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, ఛాలెంజెస్ అనేది మనకి ఇది నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఒకలాగా ఓవర్కమ్ చేసేయాలి. అది నాకు తెలిసిపోయింది మేడం.
ఇంకోటి ఏంటంటే మనం గోల్ సైడ్ వెళ్తాం కదా మేడం. మనం ఏదైనా అనుకున్నప్పుడు రీచ్ అవ్వడానికి. అప్పుడు సడన్ గా అవి మనకు వస్తూ ఉంటాయి కదా మేడం. అవి కూడా ఛాలెంజెస్ కిందకే వస్తాయా మేడం? మరి ఇది లైట్ అయినప్పుడు అది కూడా లైట్ తీసుకోవద్దు కదా మేడం. కాదు. అక్కడ మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం గోల్ వైపు వెళ్తుండేటప్పుడు మనకు వచ్చే ఛాలెంజ్ ని స్ట్రాంగ్ గా తీసుకోవాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి, అప్పుడే ఆ, గోల్ వైపు వెళ్ళేది. ఇప్పుడు నాకు అది అర్థమైంది మేడం. ఇక్కడ లైట్ తీసుకోమన్నారు కదా మేడం, దాన్ని కూడా లైట్ గా తీసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. అవును మేడం. గొంగళపురి లాగే ఉండిపోతాం, బటర్ఫ్లై అవ్వం మరి. అన్ని లైట్ తీసుకుంటే మనం లైట్ అయిపోతాం. అంతే. మన గోల్ ఓరియంటెడ్ మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించి చేయవలసి వచ్చినప్పుడు ఛాలెంజెస్ వస్తే వాటిని మనం స్ట్రాంగ్ గా తీసుకొని, అంటే బాధపడమని కాదు అర్థం, ఆలోచించాలి ఎందుకు వస్తుంది అది, ఏం చేయాలి అన్నది ఆలోచించి ఏం చేయాలి అది చేస్తే అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తాం. లేకపోతే అగైన్ జస్ట్ అక్కడే ఉండాలి. అలాగే ఉంటాం. ఒకటైతే మీరు నేర్పించేశారు మేడం నాకు. గొడవకి ఏమో కామ్ అయిపోవాలి, ఛాలెంజెస్ కి స్ట్రాంగ్ అవ్వాలి అని. ఇప్పుడు నాకు అది అంతే అర్థమైంది మేడం. అంతే, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెల్కమ్. ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? క్లోజ్ చేద్దామా? మ్యామ్ ఇంకోటి ఏంటంటే ఛాలెంజెస్ వచ్చినాయి అని అనుకుంటున్నాం కానీ మనకు అవి రావడం బట్టే మనం ఇలాంటి సెషన్ అటెండ్ అవుతున్నాం. మీలాంటి అంతే. మెంటర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దొరికారు. అది కూడా ఉమెన్ మెంటర్ ఇంత మంచిగా చెప్పడం అనేది నేను చాలా రేర్ గా చూశాను. అంత ఫ్రీగా షేర్ చేసుకోవడానికి కానీ మన పర్సనల్ విషయాలు చెప్పడానికి కానీ అట్లా వచ్చినందుకైతే లక్కీయే కదా మనం అందరం. ప్లస్ ఇంకా అలా దొరకని వాళ్ళకి వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు, ఎవరు దొరుకుతారా చెప్పే వాళ్ళు లేక. అలా చూశాను మ్యామ్ కొంతమందిని, అందుకే చెప్పాలనిపించింది. అవునమ్మా, మనం ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే మన జీవితంలో ఏది జరుగుతుందో ఏది జరిగినా నా మంచికే అనుకోవాలి. నేనైతే చిన్నప్పటి నుండి అలాగే అనుకుంటూ వస్తున్నా. ఏది జరిగినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా కూడా ఏది జరిగినా నా మంచికే అనుకుంటే అన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతూ వస్తాయి. అంటే ప్రతిదానికి మనము యూనివర్స్ కి పాజిటివ్ ఇస్తున్నాం కాబట్టి ఇక మనకు ఉపయోగకరంగా వస్తున్నాయి. అంతేనమ్మా. ఇప్పుడు నేను ప్రతిరోజు అనుకుంటాను, బా నా లైఫ్ ఎంత బాగుందో అని. నిజంగా ఇకే తెల్లవారు లెగుస్తూ దండం పెట్టుకుంటూ భగవంతుడికి, అలాగే నా తల్లిదండ్రులకి, భూమాతకి దండం పెడతా కదా, అనదర్ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్ అనుకోని లెగుస్తాను. మరి ఆటోమేటిక్ అదే అబండెంట్ అవుద్ది కదా. అవును. తెల్లవారు లెగుస్తూ అమ్మా తెల్లారిందా, ఈ టెన్షన్ ఆ టెన్షన్ ఇది అది అన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, అదే అబండెంట్ అవుద్ది. ఓకే, కాబట్టి మనం మన జీవితాన్ని ప్రేమిద్దాం, మనం మనల్ని ప్రేమిద్దాం, అలాగే మన భవిష్యత్తుని ప్రేమిద్దాం, దానికి అవసరమైన యాక్షన్ తీసుకుందాం. సో అందరూ చెప్పండి, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ఐ లైఫ్, లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై లైఫ్, ఐ లవ్ మై ఫ్యూచర్, ఐ లవ్ మై ఫ్యూచర్, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ, I take 100% responsibility, I take 100% responsibility, I take 100% responsibility. I take 100% responsibility. I take 100% responsibility. ఓకే, మనం మన జీవితం కోసం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే ఏదైనా మనం అనుకున్నట్టుగా మార్చుకోవడానికి అవుతుంది. మనం బాధ్యత తీసుకోకుండా ఏదో అయిపోవాలంటే ఏం అవ్వదు, ఇది ష్యూర్. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. ఇంకెవరైనా ఉన్నాయా అడగవలసింది, చెప్పాల్సింది? చెప్పండి అమ్మ. హలో. ఓకే, సో మండే నుంచి బుధవారం వరకు కూడా మనం కలుస్తున్నాం, 3 days. ఎవరెవరైతే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారో
గెట్ రెడీ. నేను మెసేజ్ చేశాను చూడండి. ఓ చాలా మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ. We all are so lucky to have such a wonderful గురువుగా అనిత మ్యామ్. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మ్యామ్ నేను మెసేజ్ చేశాను చూడండి. భారతి. ఓకే ఓకే భారతి, గాడ్ బ్లెస్ యూ. నీ డ్రీమ్ లైఫ్ ని నువ్వు 1,00,000% అని పెట్టావు కదా, కంపల్సరీగా 1,00,000% నువ్వు సాధిస్తావు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఓకే అమ్మా. యా శైలజ గారు, ఐఎమ్ లక్కీ. ఎస్, యు ఆర్ సో లక్కీ. రూప గారు, రేపు క్లాస్ ఉందా? సండే నో క్లాస్ అమ్మా. సండే ఈజ్ మై ఫ్యామిలీ డే. ఐ డు నాట్ టేక్ ఎనీ క్లాస్. ఓకే, యా మనం మండే కలుద్దాం. మార్నింగ్ 5:30 to 6 కోసం, అండ్ అగైన్ 8 to 9 PM. సో ఎవరెవరైతే ఇంకా ఇంతవరకు 3 days కోసం ఎన్రోల్ చేసుకోలేదో, నిజంగా మాకు ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్, మేము 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అనుకుంటే, యువర్ మోస్ట్ వెల్కమ్. నా నంబర్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీ పేరుని. అండ్ డీటెయిల్స్ కూడా మీకు అవసరమైనవి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ 3 days కోసం ఓన్లీ 99 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎక్కువ మంది ఫీల్ అవుతూ ఉన్నారు కదా, ప్రాబ్లం ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి అందుబాటులోకి ఉంచడానికనే కేవలం 99 రూపీస్. అది కూడా ఎందుకు మేడం 99 రూపీసే అంటే, దట్ ఈజ్ ఆల్సో 100% రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఫ్రీ అనేసరికి ఒక రకమైన భావం వస్తుంది మైండ్ లోకి. మనకి బ్రెయిన్ కూడా భగవంతుడు ఫ్రీగానే ఇచ్చాడు. మైండ్ ఫ్రీగా వచ్చింది కాబట్టి ఎంతవరకు మనం యూజ్ చేయాలి, కరెక్ట్ కదా. ఓకే, అదే మనం 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి కొనుంటే ఎంత చక్కగా జాగ్రత్త యూజ్ చేసిందో ఇంతవరకు కదా. కాబట్టి ఎక్కడైనా మనం చెప్పండి అమ్మా. మేడం ఇవాళ క్లాసు రికార్డింగ్ ఉంటుందా మేడం? నేనంటే అనుకోకుండా గెస్ట్ కరెక్ట్ గా 8 కి వచ్చి 9-10 కి వెళ్ళారు మేడం. నేను చూడటం ఉంటదమ్మా, ఉంటది. నేను పోస్ట్ చేస్తాను. వచ్చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. యా, ఈ రోజు ఉంటుంది మనకి. మండే టు వెడ్నెస్డే అవి రికార్డింగ్ ఉండవమ్మా, అవి లైవ్ సెషన్. ఓకే, యా, ఈ రోజు వస్తుంది మీకు, యూట్యూబ్ లో వస్తుంది. సో అదే అమ్మా, మనం ఎక్కడైనా 1 రూపాయి కానీ స్పెండ్ చేస్తే దాని మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఫోకస్ పెడతాం. ఫోకస్ పెట్టిన తర్వాత యాక్షన్ లోకి తెస్తాం. యాక్షన్ లో తెస్తే రిజల్ట్ వస్తుంది. అంత ఇంటర్లింక్డ్. అందుకు దానికి 99 రూపీస్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ జాయిన్ దట్. ఓకేనా? యా, యూ కెన్ లీవ్. సో మనందరం కూడా ఉందాం మరి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రోజు ఇక్కడ లైవ్ గా అటెండ్ అయ్యారో, అలాగే యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారో అందరికి కూడాను వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఎవరైతే కొత్త జీవితాన్ని సృష్టించుకుందాం అనుకుంటున్నారో ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా, మీరు కోరుకున్న క్రొత్త జీవితం మీ కళ్ళ ముందు అతి తొందరలోనే నిలవాలి అని. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్. నైట్ మ్యామ్.